ఛానలుకి స్వాగతం. తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో జరిగేది ఇదే. చాలా మందికి ఇది తెలియదు. అయితే తమలపాకు చెట్టు ఇంట్లో ఉండటం శుభమా లేదా అశుభమా? ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? తమలపాకు చెట్టు యొక్క ప్రాధాన్యత గురించి వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. తమలపాకు, దీన్నే ఇంగ్లీష్లో బీటల్ లీఫ్ అని పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో తమలపాకుకు విశేషమైన స్థానం ఉంది. ప్రతి హిందూ సాంప్రదాయంలోనూ, ముఖ్యంగా పూజా విధానాల్లో, వ్రతాల్లో, వివాహాల్లో, సత్కారాల్లో తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. వాస్తవానికి తమలపాకులు లేని పూజ అసంపూర్ణం అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఆకును సాధారణంగా ఆహారంలో చూర్ణాలు పెట్టుకోటానికి, శుభకార్యాల్లో నైవేద్యం సమర్పించటానికి, అలాగే దేవతారాధనలో విరివిగా ఉపయోగిస్తారు. ఇంటి ప్రాంగణంలో తమలపాకు చెట్టును పెంచటం గురించి చాలా వాదోపవాదాలు ఉన్నాయి. కొందరు ఇది శుభప్రదమని, సంపద మరియు ఐశ్వర్యాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. మరికొందరు మాత్రం ఇంట్లో ఉంచటం వల్ల విఘ్నాలు కలుగుతాయని, దాని స్థానంలో తులసి మొక్కను ఉంచటం శ్రేయస్కరమని చెబుతారు. అయితే దీనికి సంబంధించి ఆధ్యాత్మిక దృష్టితో, పురాణాల దృష్టితో విపులంగా మనం వీడియోలో తెలుసుకుందాం. తమలపాకు యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత చాలా ఎక్కువ. తమలపాకు యొక్క ఆకులు శుభకార్యాల్లో దేవతలకు సమర్పణగా వాడబడతాయి. లక్ష్మీదేవి ఆరాధనలో తమలపాకు వినియోగం ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుందని విశ్వాసం. పండితులు అతిథులను ఆహ్వానించేటప్పుడు కూడా తమలపాకుతో సత్కరిస్తారు. శివార్చనలో కూడా ఈ ఆకుకు చాలా ప్రాముఖ్యత ఉంది. కొన్ని పురాణాల ప్రకారం తమలపాకుతో శివుణ్ణి ఆరాధిస్తే ఆయన ప్రసన్నుడవుతాడని చెప్పబడింది. అయితే బిల్వతలం అంటే మర్రి ఆకులతో శివార్చన ముఖ్యమైనదే అయినా కాని తమలపాకు కూడా అంగీకారమే. గణపతికి తమలపాకులు ఎంతో ఇష్టమని కూడా పురాణాలు చెబుతున్నాయి. గణేశ పూజలో 21 తమలపాకులు సమర్పించటం చాలా ప్రత్యేకమైన అంశం. దీనికి సంబంధించి ఆధ్యాత్మిక తాత్పర్యం కూడా ఉంది. తమలపాకు యొక్క ఆకులు హృదయాకారంలో ఉంటాయి. ఇది ప్రేమ, సౌభ్రాతృత్వం, ఐక్యతను సూచిస్తుంది. భక్తి, సమర్పణ, పవిత్రతకు ఇది సంకేతం. పురాణాల పరంగా తమలపాకుకు చాలా విశిష్టత ఉంది. సముద్ర మథనంలో ఈ యొక్క తమలపాకు ఉద్భవించింది. కొన్ని శాస్త్రాలు చెబుతున్న దాని ప్రకారం సముద్ర మథనం సమయంలో ఉద్భవించిన 14 రత్నాల్లో ఒకటి తమలపాకు మొక్క అని చెబుతారు. కాబట్టి ఇది దివ్యమైంది, చాలా పవిత్రమైంది కూడా. అయితే తమలపాకును శ్రీపత్రం అని కూడా పిలుస్తారు. లక్ష్మీదేవి తన నివాసంగా ఈ ఆకును ఎంచుకుందని ఒక విశ్వాసం. అందువల్ల దీన్ని పూజల్లో ఉపయోగించటం ఐశ్వర్యాన్ని, ధన సమృద్ధిని పెంచుతుందనే ఒక నమ్మకం కూడా ఉంది. అగ్ని పురాణం మరియు స్కంద పురాణం ప్రకారం, అంటే ఈ యొక్క 2 పురాణాల్లో తమలపాకుకు శుభతను ప్రతిపాదించే శ్లోకాలు ఉన్నాయి. తమలాపత్రం శుభకరం, పాపనాశనం అని వర్ణించబడింది. అయితే ఇంట్లో పెంచటం శుభమా అశుభమా, అంటే తమలపాకు యొక్క మొక్కను ఇంట్లో పెంచుకోవటం శుభమా అశుభమా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. వాస్తు ప్రకారం తమలపాకు చెట్టు తూర్పు లేదా ఈశాన్య దిశలో పెంచితే శుభప్రదం. ఉత్తర దిశలో పెంచితే కూడా శ్రేయస్సు కలుగుతుంది. కాని దక్షిణ లేదా పశ్చిమ దిశలో పెంచితే కుటుంబంలో విభేదాలు వస్తాయి. కాని కొంతమంది మాత్రం ఇది అశుభమని అంటారు. అంటే తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవటం అశుభమని చెబుతూ ఉంటారు. దీనికి కారణం తమలపాకు యొక్క నీడలో ప్రతికూల శక్తులు నివసిస్తాయని కొన్ని ఆచారాలు చెబుతున్నాయి. దీన్ని ఇంటి మధ్యలో కాని లేదా గృహద్వారం దగ్గర కాని నాటితే ఆర్థిక ఇబ్బందులు వస్తాయని కూడా ఒక నమ్మకం ఉంది. అందుకే చాలా మంది కుటుంబాలు తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటారు కాని తమలపాకును నేరుగా ఇంట్లో పెంచరు. కాని ఇంటి లోపల కాకుండా ఇంటి ప్రాంగణంలో కాని లేదా ఇంటి వెనక భాగంలో కాని ఇది నాటితే చాలా శుభప్రదం. పూజ కోసం ఉపయోగించే తమలపాకును స్వయంగా ఇంట్లోనే పెంచుకోవటం అత్యంత పవిత్రమైందే. దీని గురించి ఎటువంటి అపోహలు, అనుమానాలు మీకు అవసరం లేదు. కాబట్టి ఇంటి ఆవరణలో, ఇంటి ప్రాంగణంలో, వెనక భాగంలో మీరు కనుక తమలపాకు మొక్కను నాటారంటే కనుక అది చాలా శుభప్రదమైన ఫలితాలను మీకిస్తుంది. పెళ్లిల్లో వధువు, వరుడు ముఖాలను తమలపాకుతో కప్పి ఒకరినొకరు చూసే ఆచారం ఉంది. ఇది శుభసూచకంగా భావిస్తారు. దీని వెనక భావం ఏమిటంటే ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం, ఆప్యాయత పెరగాలని. అలాగే విఘ్నేశ్వర పూజలో 21 తమలపాకులు సమర్పించటం విఘ్నాలను తొలగిస్తుందనే నమ్మకాన్ని సూచిస్తుంది. దుర్గా పూజలో కూడా తమలపాకు సమర్పించటం స్త్రీ శక్తిని ప్రసన్నం చేస్తుంది.
వ్రతాల సమయంలో తమలపాకుతో దక్షిణ పెట్టడం కూడా శుభం. ఇది పుణ్య ఫలాలను అనేక రెట్లు పెంచుతుందనే విశ్వాసం కూడా ఉంది. అలాగే ఔషధ మరియు యోగా శాస్త్ర దృష్టిలో కూడా తమలపాకుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. తమలపాకు అజీర్ణం, దగ్గు, జీర్ణ వ్యవస్థ సమస్యలకు ఉపయోగపడుతుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుందని కూడా ఆయుర్వేద గ్రంథాలు చెబుతున్నాయి. తమలపాకు ఆకులు శక్తిని గ్రహించే శక్తిని కలిగి ఉంటాయి. ఇంట్లో వీటిని ఉంచితే వాతావరణం పవిత్రమవుతుంది. అయితే ఈశాన్యం తూర్పు దిశలో నాటితే మీకు శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. పూజా విధానాలకు కనుక మీ ఇంట్లో నాటినటువంటి తమలపాకు మొక్క యొక్క ఆకులను ఉపయోగిస్తే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. శ్రద్ధతో, భక్తితో ఆ యొక్క మొక్కను సంరక్షిస్తే కనుక ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. కానీ ఇంటి మధ్యలో కానీ లేదా ప్రధాన ద్వారం వద్ద కానీ నాటితే మీకు అశుభకరమైన ఫలితాలు వస్తాయి. నిర్లక్ష్యంగా దాన్ని అస్సలు వదిలిపెట్టకండి. అంటే మొక్క నాటారంటే కనుక ఖచ్చితంగా దాన్ని సంరక్షించాలి. అంటే మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి. ఆ చెట్టు ఎండిపోతే మాత్రం దాని ప్రభావం ప్రతికూలమవుతుందనే ఒక నమ్మకం కూడా ఉంది. కాబట్టి తమలపాకు చెట్టును ఇంట్లో నాటాలి అనుకునేవారు సూచించిన నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఇంటి ఆవరణలో మీరు ఇంటి వెనక భాగంలో మొక్కను నాటుకోండి. మీకు శుభప్రదమైన ఫలితాలు కలుగుతాయి. పూజా విధానాలకు ఆ యొక్క మొక్క ఆకులు ఉపయోగించండి. భక్తితో, శ్రద్ధతో ఆ మొక్కను సంరక్షించండి. అంతేకాని నిర్లక్ష్యంగా అస్సలు వదిలిపెట్టకండి. ఇంటి మధ్యలో లేదా ప్రధాన ద్వారం వద్ద మాత్రం ఆ మొక్కను అస్సలు ఉంచకండి. చెట్టు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోండి. అయితే తమలపాకు చెట్టు అనేది శాస్త్రోక్తంగా పవిత్రమైంది. ఇది పురాణాల ప్రకారం శుభకరమైందే కాని వాస్తు ప్రకారం దాని స్థానం అనేది చాలా కీలకం. సరైన దిశలో పెంచితే ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యం కలుగుతాయి. తగని చోట నాటితే మాత్రం విఘ్నాలు, కలహాలు కలుగుతాయి. తమలపాకు చెట్టు అనేది అశుభం అస్సలు కాదు. కాని సరైన విధంగా ఉంచితే మాత్రం మీకు శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా లభిస్తాయి. దీన్ని లక్ష్మీదేవి ఆశీర్వాద సూచకంగా పరిగణించాలి. తులసి మొక్కలాగే దీన్ని కూడా పవిత్రతతో సంరక్షిస్తే కుటుంబానికి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తమలపాకు మొక్కను ఇంట్లో పెంచుకోవాలి అనుకునేవారు నిర్దేశించినటువంటి సూచనలు పాటిస్తూ నిరభ్యంతరంగా మీ ఇంట్లో తమలపాకు మొక్కను నాటవచ్చు. కాని దాన్ని సంరక్షించండి. మీరు పూజల్లో ఆ యొక్క ఆకులను వాడుకోండి. శుభప్రదమైన ఫలితాలు ఖచ్చితంగా మీకు కలుగుతాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. హనుమంతుడి యొక్క ఆశీర్వాదం కూడా ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటుంది. ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకుంటారు. మీ యొక్క జీవితంలో అనేక సమస్యలకి పరిష్కారాలు కూడా లభిస్తాయి. అలాగే తమలపాకు మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి తమలపాకును నిరభ్యంతరంగా మీ ఇంట్లో మీరు పెంచుకోవచ్చు. అయితే సూచించిన దిశలో పెంచుకుని మీరు ఆ యొక్క తమలపాకు ఆకులను పూజల్లో ఉపయోగించారంటే, భగవంతుడికి భక్తి శ్రద్ధలతో సమర్పించారంటే భగవంతుడి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.